సాయిరామ్. ఇన్నాళ్ళు బాగానే ఉన్నామండి ఇంట్లో. ఈ మధ్యకాలంలోనే సడన్గా ఆరోగ్యం చెడిపోయింది. ఏదో ఒక సమస్య వస్తూ ఉంది. అంతవరకు ఇన్నాళ్ళు 15-20 ఇయర్స్గా హాయిగా బాగున్నాం. కానీ ఇప్పుడే అన్ని ఆరోగ్య సమస్యలు అంటూ మొదలయ్యాయి. అసలు అంతు పట్టట్లేదు ఎక్కడ వాస్తు దోషం ఉందో. మరి ఇన్నాళ్ళు బాగానే హాయిగా ఉన్నాం, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటూ వస్తాయి. పెద్దగా మేము పట్టించుకోలేదు అనుకోండి, ఎందుకంటే ఓవరాల్గా డబ్బు ఉంది. ఇలా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి వాస్తు వాళ్ళని ఎప్పుడు సంప్రదిస్తారు ఎవరైనా అంటే నేను గమనించింది చెప్తున్నాను. డబ్బుకి ఇబ్బందికరంగా ఉంది అంటేనే వాస్తు గుర్తుకొస్తుంది. మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉందేమో అని. 90% కూడా అవే కేసులు అన్నీ కూడా. అంతవరకు అవేర్నెస్ క్రియేట్ అయిందనేమో నేను అనుకుంటున్నాను. వాస్తు ప్రకారంగా ఎన్నో సమస్యలకి ఇందులో పరిష్కారం ఉందని తెలియదు జనాలకి. కొందరికి డబ్బు వస్తుంది, నిలవదు. కొందరికి డబ్బే రాదు. కొందరికి అన్నీ ఉంటాయి, తినే అదృష్టం ఉండదు. కొందరికి సంతాన సమస్యలు, కొందరు కోర్టు కేసెస్తో బాధపడుతుంటారు, కొందరేమో యాక్సిడెంట్స్తో బాధపడుతుంటారు, కొందరు బిజినెసే లేదు, అసలుకి షాప్స్ ఉన్నాయి, బిజినెస్ లేదు, ఏదో అప్పుడో ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది. కొందరేమో అస్తమానం ఇంట్లో గొడవలు, ఒకరికి అసలు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరికొకరికి పడనే పడదు, అండర్స్టాండింగే ఉండదు అసలుకి. కొందరి ఇళ్ళల్లో పిల్లలు హైపర్గా ఉంటారు. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో అందరూ కూడా పిల్లలు హైపర్గానే ఉంటున్నారు. దానికి ఈశాన్య దోషాలు. ప్రతి ఇల్లు కూడా ఫ్లాట్స్లో ఫ్లాట్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళి ఈశాన్య రూమ్లో పడుకోబెడుతున్నారు. ఈశాన్య రూమ్లో పిల్లల్ని పడుకోబెట్టచ్చు అని చెప్తున్నారు కాబట్టి అంటే లైట్గా ఉంటారు కదా పిల్లలు, బహుశా వాళ్ళ అదే ఉంటుంది వాళ్ళ ఆలోచన, పడుకోబెడుతున్నారు. అది దాంతో ఇంకా హైపర్. ఈశాన్య రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పడుకోకూడదు, ఖాళీగా ఉంటుంది. జస్ట్ డ్రాయింగ్ రూమో ఏదో, పడుకోవడానికి మాత్రం అస్సలు పనికిరాదు. సో అన్నాళ్ళు బాగానే ఉన్నాం. ఇప్పుడు ఏదైనా పొయ్యి మీద మనం ఏదో కూరగాయ పెట్టి ఉడకబెడతాం. పొయ్యి మీద పెట్టి మంట పెట్టగానే ఉడికిపోద్దా? వేడికి బాగా మంట ఎక్కువ చేసామంటే కాలిపోతుంది, మసి అయిపోతుంది. మామూలుగా సిమ్లో పెట్టి వండుతారు. సో కొద్దిసేపటికి ఆ టెంపరేచర్కి అది ఉడుకుతుంది. అప్పుడు కావాల్సినంత ఉడికిన తర్వాత మనం తీసేస్తాం. అంటే ఆ ఉడకడానికి కొంత టైం పట్టింది కదా. ఫ్రిడ్జ్లో కూడా వాటర్ పెడతాం, ఐస్ క్యూబ్ అవ్వాలని. వాటర్ అందులో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టగానే ఐస్ అవుతుందా? అవ్వదు కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే వాస్తులో కూడా కొన్ని దోషాలు ఏంటంటే మనం అంతవరకు బాగానే ఉన్నాం, కానీ అక్కడున్న దోషం వల్ల మన బాడీలో అలా రియాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ రియాక్షన్ ఆ పీక్ రీచ్ అయిందనుకోండి, అప్పుడు మనకు అనారోగ్య సమస్యలు, అనారోగ్యం పాలవుతాం. ఇట్ టేక్స్ టైం, అంత టైం పడుతుంది కదా. ఉదాహరణకి కొంతమంది నేను గమనించింది ఏంటంటే నా రీసెర్చ్లో, కొందరికి ఆగ్నేయంలో వాష్ ఏరియా ఉంటుంది, తూర్పు ఆగ్నేయ బాల్కనీలో. అక్కడ ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. ఆగ్నేయం అంటే ఎలా ఉండాలి? అగ్ని వేడిగా ఉండాలి. అలాంటి చోట్ల మనం అస్తమానం తడిగా ఉందనుకోండి, విరుద్ధమే కదా అది. దానివల్ల చాలామందికి యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. అంటే అక్కడ ఒక్క రోజులో బాల్కనీలో నీళ్ళు పోయగానే రాదు, కొంచెం టైం పడుతుంది, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. డెఫినెట్గా ఆ ప్రాబ్లం వస్తుంది ఒకరోజు. ఎప్పుడు వస్తుంది? 40+ 50+ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది, కణాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది, మన వయసు పెరుగుతుంది. అప్పుడు అన్నీ ఇంకా తొందరగా మనకు అప్పుడు అటాక్ తెలుస్తుంది. అప్పుడు ఆ రీచ్ అయిందనమాట అక్కడికి, అప్పుడు కనబడుతుంది. అలాగే ఈశాన్యం కప్పేసిన దోషం. కొంతమంది కార్ పార్క్ చేసుకోవడానికి ఉత్తర ఈశాన్యం గేట్ లోపలికి వచ్చి అక్కడే కార్ షెడ్ వేస్తారు ఈశాన్యంలో, లేదా తూర్పు ఈశాన్యం గేట్ కింద వచ్చి ఈశాన్యంలో అక్కడే కార్ పెట్టేస్తారు. కార్కి ఒక కవర్, అంటే బాల్కనీయో లేకపోతే పోర్టికో ఏదో ఒక షెడ్ వేస్తారు. చిన్నగా టైం పడుతుంది, భయంకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి దాంట్లో. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది అది. అంతవరకు బాడీలో కెమికల్ చేంజెస్ వస్తూ ఉన్నాయి, మనకు తెలియదు. అది వయసు పైబడ్డాక ఆ రీచ్ అయిన తర్వాత అప్పుడు బయటపడుతుంది. ఉత్తర వాయువ్యం దోషం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కొంచెం టైం పడుతుంది దానికి కూడా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉత్తర వాయువ్యం వల్ల చిన్నగా అప్పుల్లో పోతాం. సడన్గా ఒకసారి అప్పుల్లో పోము కదా, చిన్నగా 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 రాబడి తగ్గుతుంది. ప్రతి దాంట్లో మనం ఇంట్రెస్ట్ కోల్పోతూ ఉంటాం.
అంతవరకు బాగా చాకలాగా ఉన్నవాడు కూడా ఇలా డల్ అయిపోతూ ఉంటారు. బిజినెస్ కూడా డల్ అవుతూ ఉంటుంది. చిన్నగా డల్ అయ్యి అప్పుల్లో కొనుక్కుపోతారు. దివాలా తీసిన ప్లేసెస్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. పెద్ద వాళ్ళు కూడా దివాలా తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేశం వదిలి పారిపెట్టిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి కదా. ఒక షో నడుస్తుంది, కోట్లలో షో నడుస్తుంది, కానీ అన్ని జాల నుంచి లోన్ బ్యాంక్ లోన్స్ ఒకరోజు ఎత్తేస్తారు, ఎక్కడికో పారిపోతారు. పెద్ద వాళ్ళు అలా పారిపోతారు. చిన్నవాళ్ళు ఏం చేస్తారు పాపం, ఐపీ పెట్టేస్తారు, లేదా అప్పుల్లో మునిగిపోయి అప్పులాగా మిగిలిపోతారు. సడన్గా ఏది రాదండి, కొంచెం టైం పడుతుంది. అక్కడ దోషం ఉంది. సో అందుకే మనం ఏం చేయాలి, వాస్తు ప్రకారంగా అక్కడ బాల్కనీ ఉంది, తూర్పు ఆగ్నేయంలో వాష్ ఏరియా ఉంది, ఇమ్మీడియట్గా ఏం కాదు, చిన్నగా చూపిస్తుంది. అలాంటి ఉంటే మాత్రం మనం చూసుకోవాలి. సరే అక్కడ కట్టేస్తాం, ఇంకా వేరే దగ్గర మనకు వాష్ ఏరియా అంటలేదు, ఏం చేయాలి, ఆ ప్లేస్ ఎప్పుడు తడిగా ఉండకుండా చూసుకోవాలి. మార్నింగ్ ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ అక్కడ వాటర్ ఉంటుంది, తప్పదు, అంట్లన్నీ తోముతారు కాబట్టి. తర్వాత మాత్రం దాన్ని క్లీన్ చేసుకోవాలి. కానీ పని వాళ్ళకు వర్షం పడుతుందని ఏం చేస్తారు, అక్కడ ఒక షెడ్ వేస్తారు, దాంతో అసలు సన్ రైజ్ కిరణాలే రావు అక్కడ, అది ఎప్పుడు తడిగానే ఉంటుంది. లేదా అక్కడ పెద్ద డ్రమ్ పెడతారు, అక్కడ కొంచెం తడిగా లేకుండా చూసుకుంటే బాగుంటుంది. సడన్గా ఎప్పుడు ఏది రాదు, కొంచెం టైం పడుతుంది అంతే. అది ఎప్పుడో మొదలైంది రియాక్షన్, మనకు తెలిసేలోగా టైం పట్టింది అంతే. కొంచెం మార్పులు చేసుకొని, లేదా అక్కడ ఏమైనా దోషం ఉందేమో చెక్ చేసుకుంటే ఇలాంటివి సడన్గా వచ్చిందని అనిపించింది, ఎప్పటి నుంచో ఉంటుంది అది. అలాంటి దోషం లేకుండా చూసుకుంటే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. సాయి రక్ష.